పాములంటే ఎవ్వరికైనా భయమే. నాగుంపాం సంగతి పక్కకు పెట్టుర్రి, నాకైతే నీరు కట్ట పాము చూసినా గజ్జమంటది. అది కాటు పెడితే ఏమన్నా ఉన్నదా కథ? పోయినేడాది మా ఊళ్ళో ఒక ఆమెకు పాము కాటు పెట్టింది, పాపం వల్ల చచ్చిపోయింది. ఎంత ఘోరమల్లా. అయితే పాముల పాలిట కూడా ఒకడు యముడున్నాడోల్లా, పామునే డైరెక్ట్గా యమలోకానికి తోలిండు. యమలో చూడండి మీరు. అరే వా, బెడ్ మీద పుర్సత్తుగా పన్నాడు కదా, పండ్లు ఇగిలిత్తాండు. ఇగిలియడా మరి? పామునే యమలోకానికి పంపిండు. మరి ఈయనను పాము కాటు పెట్టింది, కానీ పామే చచ్చింది. ఈయన మంచిగున్నాడు. ఈయన మధ్యప్రదేశ్ ఆయనే వ్యవసాయం చేసుకునేందుకు బాయికాడికి పోతుంటే ఆడ కోబ్రా పాము కాటు పెట్టింది, కానీ ఈయనకేం కాలేదు. కాటు పెట్టిన పామే గిలగిల గిలగిల కొట్టుకొని గుటుక్కుమని చచ్చింది. అరే అవునంటనోల్లా, ఇక ఈయన కూడా పరిశాన్ అయిపోయిండు. సచ్చిన పామును దవాఖానకు పట్టుకపోయి, సార్ గిట్ల సంగతి, పాము కాటు పెట్టింది కానీ పామే చచ్చింది, నేను బతికినా, మరి ఎవరికి ట్రీట్మెంట్ ఇస్తారో మీ ఇష్టం అన్నాడట. డాక్టర్లకు కూడా కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. అది ఉత్తపచ్చి పాము కూడా కాదు, నాగుం పాము కంటే దీనికే ఎక్కువ ఇసం ఉన్నదట. మరి ఇసంగల్ల పాము మనిషిని కాటు పెడితే అదే దచ్చుడేంది? అంటే ఈ మనిషికే పాము కంటే ఎక్కువ ఇసం ఉన్నదా ఎట్లా? పెయ్యి నిండా ఇసం పెట్టుకొని తిరుగుతున్నాడా ఏంది? ఇగో గిట్లనే అనుమానపడ్డారు. కానీ అసలు ఎందుకు గిట్ల అయిందో డాక్టర్లకు కూడా అర్థం కాలేదట. దినం ఏం తింటున్నావు, ఏంది కథ అని ఈయన అడిగితే, రోజు ఆకులతోనే పళ్ళు తోముకుంటా, కట్టెపుల్లలతోని పుక్కిలించుతా, గదే మందు నా కడుపులకు పోయింది కావచ్చు అని ఏమేమో చెప్తాండు. మొత్తానికి పాము కాటు పెడితే చచ్చిపోవుడు ఇది పెద్ద వింతనే అంటున్నారు. మరి ఈ వింత అనుకున్న వాస్తవం ఏందో అరుచుకునే పనుల పడ్డారట డాక్టర్లు. అదన్నట్టు ముచ్చట.